ఈ వీడియో చూసి ఎవరైనా జాలి పడితే మాత్రం అది మీ ఫాల్టే అనుకుంటాను నేను. కంటికి చూపు లేకపోయినా ప్రపంచాన్ని చూసే వ్యక్తి నేను ఇలా మీకు పరిచయం చేయబోతున్నా. సొసైటీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఒకరు మాటలు అనేవారు ఉంటారు కానీ ఎంకరేజ్ చేయవారు చాలా తక్కువ మంది. ఒక నలుగురు వ్యక్తితో ఒక వ్యక్తిని ఎంత అవమానిస్తే అన్ని అవకాశాలు వెతుక్కుంటే ఒక గమ్యానికి చేరుకుంటారన్న విషయము ఈ అమాయకత్వమైన సమాజానికి తెలియదు. ఇబ్బంది అనిపించిందా జర్నీ టైంలో? ఏమన్నా దూసుకు వస్తుంటారు వెహికల్స్, 2-3 సార్లు స్టిక్స్ ఇరిగిపోయినాయి. దేశం గర్వించదగ్గ పనులు ఏదో ఒకటి చేయాలని ప్రతి ఇండియన్కి ఒకటి ఉంటుంది. సో నీకు అట్లా ఏమైనా ఉందా? పారాలింపిక్స్లో ఏదైనా అవకాశం వస్తే కనుక మన భారతదేశం గర్వించేలాగా మంచి పేరు తీసుకురావాలని నా మనసులో అభిప్రాయం చెప్తున్నాను. ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేసినావా? అయితే లేదు నా వల్ల ఎందుకులే ఇంకా బ్యాక్ జంప్ కొడితే మేడ మీద పడ్డది, ముఖం ఇట్లా క్రాస్ అయింది, రంగు బయటకు వచ్చింది. ఎందుకు నాకు ఇట్లా అయ్యింది అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? యాక్చువల్లీ ఫ్రంట్ ఫ్లిప్, బ్యాక్ ఫ్లిప్ చేస్తాడు, ఇప్పుడు కూడా ప్రజెంట్ చేస్తాడు. ఓకే. తర్వాత నాన్ చెక్ నేర్పించినప్పుడు ముందు అతనికి ఏది కావాలన్నా నేను మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాను, ఇంకా లైఫ్ టైం మీరు అకాడమీకి వచ్చేసాను అని చెప్పేసాను. నార్మల్ పర్సన్ ఇది చేయడానికే 10 సార్లు ఆలోచిస్తాడు నార్మల్గా. బట్ నువ్వు ఆ ఆలోచన లేకుండా 10 స్టెప్పులు ఒకేసారి ఎక్కించినావు చూడు, అక్కడే అయిపోయింది. ఆ దేవుడన్న తల వంచాలి.